ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. భగవాన్ ఏం చెప్తారంటే, ముఖ్యంగా ఈ మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. కారణం, సత్యస్థితిలో ఆత్మగా నిలిచి ఉండే అవకాశం 100కి 100 పాళ్ళు ఉన్నది. ఈ అవకాశము తిరిగి రాదు. గురువుగారు ఏమంటారంటే, మళ్ళీ పుట్టవచ్చు అనుకోవడం పెద్ద తప్పు. అసలు నేను పుట్టలేదని తెలుసుకో అంటుంటే, మళ్ళీ పుడతాను అనే తలంపుకి, అనే ఆలోచనకి స్వస్తి చెప్పటం ఎంతైనా అవసరం. కాకపోతే ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము అది తల ఎత్తినప్పుడు కొన్ని విశేషాలు, అనర్థాలు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ మాయలో. ఇదంతా కారణము దీనికి దేహాత్మ బుద్ధి. ఇది ఒక శవబుద్ధి. ఇది ఒక దేహము నేనే అనుకునే ఒక బుద్ధి, ఒక రాంగ్ నోషన్. నిజానికి ఈ దేహాత్మ బుద్ధి అసలు జనించలేదు, పుట్టనే లేదు అంటారు భగవాన్. ఎందుకంటే ఇది గనక జనిస్తే దాంట్లోంచి విడుదల పొందడం చాలా కష్టం. అందువల్ల ఆత్మవిద్య చాలా సులభమైనది అంటారు. ఇది అహంకారం అనేది పుట్టనే లేదు, అంటే లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది. ఇది ఒక మాయా కల్పితం. నేనంటే శరీరము అనేది ఒక పెద్ద తలంపు, అది కూడా ఒక ఆలోచనే. ఆలోచనేమీ సత్యము కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆలోచనలు నీకు వస్తున్నాయి, పోతున్నాయి. అవేమీ శాశ్వతంగా ఉండట్లేదు. ఈ క్షణం పుట్టి మరుక్షణం నశిస్తున్నాయి. కాబట్టి ఇవేమీ తాత్కాలికంగా నీకు సత్యం అనిపించినా అవేవి శాశ్వతంగా ఉండట్లేదు ఆలోచనలు. అందుకే గురువుగారు అంటారు, మరి ఈ ఆలోచనలు ఎవరికి కలుగుతున్నాయో విచారించు అంటారు. ఆలోచనలు కనుక సత్యమైతే గాఢ నిద్రలో కూడా ఉండాలి కదా. గాఢ నిద్రలో నీవు ఏ ఆలోచనలు లేకుండా హాయిగా నిద్రపోతున్నావు. మరి పొద్దున్నే లేచి నేను హాయిగా నిద్రపోయాను అని చెప్తుంది నువ్వే కదా. కాకపోతే గాఢ నిద్ర నీ స్వరూపము దగ్గరగా పోలుస్తారు. అంటే అది కూడా నీ సహజ స్థితి అని పోలుస్తారు. ఎందుకంటే గాఢ నిద్రలో ఆ అహంకారము మిగిలి ఉన్నా అక్కడ వృత్తిరాహిత్యమై ఉంటుంది. అంటే దేహంతో తాదాప్యము ఉండదు, నీ మనస్సుతో తాదాప్యము ఉండదు, నీ మనస్సు చేసే గొడవలతో తాదాప్యం ఉండదు, ప్రపంచంతో తాదాప్యము ఉండదు, నువ్వు పూజించే భగవంతునితో తాదాప్యం ఉండదు. నీ ఆలోచనలు అక్కడ ఉండవు, అక్కడ అన్యత్వం ఉండదు. ఇవన్నీ నీ సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. నీ సహజత్వము కూడా ఆలోచనలు లేక, అన్యత్వము లేక అది జ్ఞానవృత్తి చేత తను తాను తెలుసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఎరుకతో కూడి ఉన్న జ్ఞానము అది ఉన్నా నీవు దాన్ని గ్రహించలేవు. ఎందుకంటే అక్కడ అహంకారము మిగిలే ఉంది. పూర్తిగా నష్టం అవ్వల అహంకారము. గాఢ నిద్రలో నీ మనస్సు లయమైంది. లయమైన మనస్సు మళ్ళీ మేల్కొనింది. జాగృతావస్థలో నీకు నిద్ర నుంచి మేల్కొంగానే నేనంటే దేహము అన్న మొదటి తలంపు వచ్చి దాన్ని ఆధారం చేసుకొని మిగతా తలంపులు నీకు వస్తున్నాయి. ఈ నేను తర్వాత కలిగిన తలంపులు ఏవైతే ఉన్నాయో అది కూడా మనస్సులోని భాగమే. ఇదంతా కలిపి మనస్సు అంటాం మనం. అంటే ఈ నేను తర్వాత కలిగినటువంటి అన్ని తలంపుల యొక్క సమిష్టి తత్వమే మనస్సు. ఈ మనస్సు ఏదో ఒక దేహాన్ని ఆశ్రయిస్తే తప్ప ఆలోచనలు రావు, వాసనలు తల ఎత్తవు. అంటే ఈ మనస్సు అనేది ఒక పరిమితమైన జ్ఞానము కలిగి ఉంటుంది. కానీ దీనికి దేహానికి సంబంధించిన పూర్తి నాలెడ్జి ఉండదు. మనస్సుకి సంబంధించిన తన గురించి పూర్తి నాలెడ్జి ఉండదు. ఒక్కొక్కసారి నా మనస్సు సుఖపడుతుంది అంటుంది, ఒక్కోసారి నా మనస్సు దుఃఖంగా ఉంది అంటుంది, ఒక్కోసారి నా దేహానికి నొప్పి అంటుంది. అన్నిటినీ నాది నేనుతో తాదాప్యం చెంది ఉంటుంది. దీనికి ఇది పరిమితమైన జ్ఞానము, ఇది పూర్తి జ్ఞానము కాదు. ఇది ఒక అభాస కాంతి. ఈ మాయానేనులో కూడా పరిమితమైన జ్ఞానము ఉండి తీరుతుంది, అదే అభాస కాంతి. అలాగే ఈ మనస్సు యొక్క స్వరూపము హంస ఏ విధంగా అయితే నీటిని పాలను వేరు చేయగలిగిన సామర్థ్యము కలిగి ఉంటుందో, ఈ మనస్సు విషయాలను వేరు చేసి తనకు తానుగా మూలంలో నిలిచి ఉండే సామర్థ్యము దీనికి ఉండదు.
ఇది ఒక దాని మీద ఆధారపడి ఈ మాయా నేను ప్రకాశిస్తుంది. అందువల్ల ఇది ఆ జ్ఞానాన్ని తన స్వరూపము అదే ఉన్నా కూడా, అంటే నీ స్వరూపము జ్ఞానమై ఉన్నా కూడా నువ్వు ఈ మనస్సుతో తెలుసుకోలేవు. ఎందుకంటే దీనికి ఆ సామర్థ్యము లేదు, ఆ క్యాపబిలిటీ లేదు, తన మూలంలో నిలిచి ఉండే క్యాపబిలిటీ దీనికి లేదు. అందుకని అనుగ్రహం అక్కడ అవసరమైంది. నువ్వు కొంత విచారణ చేసి, లేకపోతే కొంత ఒక మార్గాన్ని ఎంచుకొని కొంత సాధన చేసి నీ మనస్సు నిశ్చల స్థితికి వచ్చినంత మాత్రాన అది మూలంలో నిలిచి ఉండే సామర్థ్యము ఆ మనస్సుకు లేదు. ఎందుకంటే ఇది ఈ మాయా నేను కూడా ఆ పరమాత్మ అంటే ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానం మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. ఒకదాని మీద ఏ వస్తువైనా సరే ఒకదాని మీద ఆధారపడి అది ప్రకాశిస్తుంది అంటే అది ఉనికి లేనిది, అంటే అది శాశ్వతమైనది కాదు, అది ఎప్పటికైనా నశిస్తుంది అని అర్థం. మీరు ఈ సృష్టిలో ఏ వస్తువైనా తీసుకోండి, అది ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది అంటే దానికి ఉనికి లేనిది, అంటే తనకు తానుగా అది ఏ పని చేసుకోలేదు ఒకటి. అలాగే ఆ వస్తువు కాలగర్భంలో కలిసిపోతుంది. సూర్యుని యొక్క ప్రకాశంలో మీరు ఎన్నో వస్తువులు మీరు గుర్తిస్తున్నారు. ఇప్పుడు సూర్యుని ప్రకాశంలో ఒక మామిడి పండు ఉంది, ఒక బల్ల మీద ఒక మామిడి పండు ఉంది. మీ పెరటిలో ఒక బల్ల మీద మామిడి పండు ఉంది. మీరు రాత్రిపూట వెళ్ళారు. రాత్రిపూట వెళ్తే అక్కడ ఏ ఉందో మీరు గుర్తించలేకపోయారు. ఎందుకంటే అక్కడ ప్రకాశము లేదు. ఆ చీకటిలో ఆ వస్తువు సంబంధించిన జ్ఞానము మీకు తెలియదు. ఎందుకంటే అక్కడ చీకటి ఆవరించి ఉంది. అందువల్ల మీరు ఆ వస్తువుని గుర్తుపట్టలేకపోయారు. అదే పొద్దున్నే వచ్చి చూస్తే అక్కడ మీరు బల్ల మీద ఒక మామిడి పండు ఉంది అని మీరు గుర్తించగలిగారు. దానికి కారణం ఏంటి? సూర్యుని యొక్క ప్రకాశము ఆ మామిడి పండు మీద పడటం వల్ల అది ప్రకాశవంతమయ్యి దాన్ని మీరు గుర్తించగలిగారు. ఇప్పుడు మీరు చెప్పండి, దీనికి కారణము మీరు గుర్తించారా, లేకపోతే ఆ మామిడి పండు గుర్తించటానికి కారణం ఎవరు? మీరా లేకపోతే సూర్యుడా? సూర్యుడు. ఒకవేళ మీకే గనక అంత జ్ఞానము ఉంటే చీకటిలో మీరు ఆ మామిడి పండుని ఆ రాత్రే గుర్తించాలి, కానీ మీరు గుర్తించలేకపోయారు. కారణం అక్కడ చీకటి ఆవరించబడ్డది. అంటే చీకటి ఆవరించబడింది వల్ల ఆ వస్తువు సంబంధించిన జ్ఞానము మీకు సుస్పష్టంగా లేదక్కడ. అదే వెలుతురులో వచ్చి చూసేటప్పటికీ అక్కడ మామిడి పండు ఉంది అని మీరు గుర్తించగలిగారు, దాన్ని తెలుసుకోగలిగారు. అలాగే మీ మనస్సు కూడా ఈ స్వయం ప్రకాశమైన జ్ఞానము మీద ఆధారపడి ఉండటం వల్ల ఆ ప్రకాశంలో మీ మనస్సు చైతన్యవంతమయ్యి ఈ మిగతా దృశ్యమాన ప్రపంచాన్ని చూసి గుర్తిస్తూ ఉంది. దానికి కారణము మీరు కాదు, మీ మనస్సు కాదు. ఆ మనస్సుకి ఆధారభూతమై ఉన్నది ఒక సద్వస్తువు ఉంది, అదే స్వయం ప్రకాశమైన ఆత్మ. దాన్ని ఆధారం చేసుకొని నీ మనస్సు పనిచేస్తుంది. అంటే నీవు దీన్ని బట్టి నీవు ఉనికి లేని వాడివి. నీకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ లేదు, నీకంటూ ఒక అడ్రస్ లేదు. ఎందుకంటే నీ అడ్రస్ ఏంటి? ఆత్మ. కానీ నీవేమనుకుంటున్నావంటే నీ అడ్రస్ మనస్సు అనుకుంటున్నావు, నీ స్వస్థలం మనస్సు అనుకుంటున్నావు. ఎందుకంటే అదే నీకు సత్యం అనిపిస్తుంది. ఆ మనస్సుతో నువ్వు ఏదైతే ఈ దృశ్యమాన ప్రపంచాన్ని గుర్తించి ఈ బంధాలను, ఈ అటాచ్మెంటు, ఈ రాగద్వేషాలు వీటి వెంబట పరిగెడుతున్నావు కాబట్టి ఇవన్నీ నీకు సత్యం అనిపిస్తూ ఉంది. ఇదంతా నీకు అలవాటైపోయింది కాబట్టి అది సత్యం అనిపిస్తుంది. నీకు విడిగా ఇతరులు ఉన్నారని, నీకు విడిగా భగవంతుడు ఉన్నాడని, నీకు విడిగా స్త్రీ పురుషులు ఉన్నారని ఈ భేదభావం ఉంది చూశారు. ఈ భేదభావము నీకు జన్మల నుంచి అలవాటైపోవటం వల్ల ఇది సత్యంగా నీకు గోచరిస్తుంది. ఈ మనస్సు ఇదే సత్యం అని చెప్తుంది, కానీ అది గ్రహించలేకపోతుంది. ఏమని? తన స్వస్థలం ఏంటి? స్వయం ప్రకాశమైన ఆత్మ, తన మూలస్థానం అది. ఆ మూలస్థానం నుంచి వచ్చిన ఆ చైతన్య ప్రకాశంలో ఇది పనిచేస్తుంది. ఇది తన మూలస్థానము, అది చైతన్యము అని దీనికి గుర్తించలేక ఆ మనస్సే ఈ దేహంతో తాదాప్యం చెందుతున్నట్లుగా ఉండి నేను దేహం అంటుంది.
వల్ల ఇది నామరూపాలతో తాదాప్యం చెంది ఉంటుంది. ఎప్పుడైతే ఇది నేను దేహము అన్నదో ఇక ఆ రూపంతో తాదాప్యం చెందుతుంది. ఎప్పుడైతే ఆ రూపంతో ఆ శరీరంతో తాదాప్యం చెందిందో అప్పుడు ఆ శరీరం ద్వారా చేసే కర్తృత్వము ఏదైతే ఉందో అంటే పనులు కర్మలు అన్నీ తను చేస్తున్నాడు అనుకుంటుంది. ఎందుకని అది ఆ శరీరం అనే ఆ రూపంతో తాదాప్యం చెంది ఉంది కాబట్టి ఆ శరీరంతో ఏది చేసినా ఏది మాట్లాడినా ఏది ఆలోచించినా అన్నీ నేను చేశాను అనుకుంటుంది. ఆ మనస్సు చేసింది అనుకుంటుంది. అందుకనే మీరు ఏదన్నా ఒక పని చేసినప్పుడు అక్కడ మీకు అనుకూలమైన ఫలితాలు వస్తే ఆనందిస్తారు. అదే ప్రతికూలమైన ఫలితాలు వస్తే ఆ మనస్సు దుఃఖపడుతుంది. మళ్ళీ ఎందుకని దుఃఖపడుతుంది? నేను చేశాను అనుకుంటుంది కాబట్టి. ఇదంతా ఎందుకు వచ్చింది? నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటుంది. అందువల్ల ఆ రూపము ఆ నామముతో ఆ రూపముతో తాదాప్యము ఎప్పుడైతే ఆ పెద్ద తప్పు జరిగిందో ఇక దాని నుంచి వచ్చే ఆ కర్తృత్వము దాని యొక్క ఫలితాలు అన్నీ తన మీద వేసుకుంటుంది. ఎప్పుడైతే అది ఆ రూపంతో తాదాప్యం చెంది ఉందో తనకి ఇతరులు ఉన్నారనుకుంటుంది. అంటే ఆ ఇతరుల్లో కూడా భేదభావం చూస్తుంది. స్త్రీ అని పురుషుడని, ఆ ఇతరుల్లో అయిన వాళ్ళని కాని వాళ్ళని, మిత్రులని శత్రువులని, ఇలా ద్వంద్వభావం ఏర్పడి ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక పని చేస్తే దాంట్లో లాభము చూస్తుంది, నష్టము చూస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తుంది. లాభము కావాలనుకుంటుంది, నష్టము వద్దనుకుంటుంది. ఆ పని వల్ల తనకి సుఖాన్ని కోరుకుంటుంది, దుఃఖాన్ని కోరుకోదు. అలాగే ఆ పని ద్వారా తనకి ఒక అదృష్టము రావాలనుకుంటుంది, దురదృష్టము వద్దనుకుంటుంది. ఇలా ఈ ద్వంద్వ భావనతో ఇది కలిగి ఉంటుంది ఇది. అలాగే ఇది ఆ శరీరముతో ఆ రూపంతో తాదాప్యం చెంది ఉంది కాబట్టి తనకి ఇతరులు ఉన్నారనుకుంటుంది కాబట్టి ఆ ఇతరుల మీద ఇష్టం ఏర్పరచుకుంటుంది, కాని వాళ్ళ మీద అయిష్టం ఏర్పరచుకుంటుంది. వెంటనే అక్కడ రాగద్వేషాలు వచ్చేసినాయి. కాబట్టి ఈ ఈ ఈ సర్కిల్లో అంటే ఈ వలయంలో చిక్కుకుంటుంది. దీని నుంచి బయటపడలేదు ఇంకా. అందువల్ల ఎప్పుడు అది దుఃఖంలోనే మునిగిపోతూ ఉంటుంది. తను అనుకున్నది జరగకపోతే దుఃఖిస్తుంది. అందువల్ల ఏదో సమ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది ఆ మనస్సు. తనకి విరుద్ధంగా జరిగిన పనులను యాక్సెప్ట్ చేయదు అది. ఎందుకని తను ఊహించుకుంటుంది ఇలా జరగాలి అని. ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల అది దుఃఖాన్ని ఏర్పరచుకుంటుంది. అది జరగకపోతే అది దుఃఖపడుతుంది, జరిగితే సంతోషిస్తుంది. ఇది చూడండి మనస్సు ఏం చేస్తుందో, అన్నిటిలోనూ ఇష్టమే కోరుకుంటుంది, అయిష్టము కోరుకోదు. అదృష్టాన్నే కోరుకుంటుంది, దురదృష్టాన్ని కోరుకోదు. లాభమే కోరుకుంటుంది, ఆ నష్టాన్ని కోరుకోదు. అలాగే కర్మలు కూడా అనుకూలము కోరుకుంటుంది, ప్రతికూలము కోరుకోదు. అలాగే సుఖాన్ని కోరుకుంటుంది, దుఃఖాన్ని కోరుకోదు. అంటే దీని అర్థం ఏంటి? ఎప్పుడు అది శాంతి వైపు పరిగెడుతుంది. అంటే సంథింగ్ ఒక పాజిటివ్ కావాలని అనుకుంటుంది, అసలు నెగిటివ్ని పక్కన పెడుతుంది. అది జరిగితే యాక్సెప్ట్ చేయదు. విరుద్ధంగా జరిగిన పనులన్నిటికీ యాక్సెప్ట్ చేయదు. ఎప్పుడు సుఖాన్నే కావాలనుకుంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ మనస్సు తను తెలియకపోయినా తన సహజ స్థితిని కోరుకుంటుంది, అంటే శాంతిని కోరుకుంటుంది. ఇప్పుడు నీకు ఒక పని ద్వారా నీకు దుఃఖం ఏర్పడింది, నువ్వు ఒక పని చేశావు, మీ బాసు నిన్ను తిట్టాడు, అది నువ్వు సరిగ్గా చేయకపోయేటప్పటికీ మీ పై అధికారి మిమ్మల్ని తిట్టాడు అనుకోండి, మీకు ఎక్కడ వెంటనే ఒక దుఃఖం వచ్చేస్తుంది. అంటే మీ స్వరూపము కనుక దుఃఖమైతే కనుక మీరు అక్కడ దుఃఖించకూడదు కదా. అదే మీ యొక్క పై అధికారి మిమ్మల్ని పొగిడితే మీకు ఒక రకమైన ఆనందం ఏర్పడుతుంది. ఏంటి, ఎప్పుడు ఈ మనస్సు ఆనందాన్నే కోరుకుంటుంది కానీ సుఖాన్నే కోరుకుంటుంది కానీ దుఃఖాన్ని కోరుకోదు. అంటే దీన్ని బట్టి తన స్వరూపము దుఃఖము కాదు. ఒకవేళ తన స్వరూపము దుఃఖమే అయితే ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఇప్పుడు పాము ఉంది, పాములో విషం ఉంది. మరి ఆ విషము ఆ పాముని ఏం చేయట్లేదు కదా, ఆ విషము వల్ల అది ఏమీ చనిపోవట్లా, తనకేమీ హాని కలగట్లా. ఎందుకని? ఆ విషము తన స్వరూపం, అది తన యొక్క స్వభావము. అంటే పాము స్వభావము విషము, కాటేయటము. ఆ విషాన్ని కలిగి ఉండటము ఆ పాము యొక్క స్వభావము. మరి అది విషమైనా సరే అది దుఃఖము కలగజేయట్లేదు కదా, ఆ విషయం వల్ల తనకేమీ హాని కలగట్లేదు కదా. అలాగే నీ స్వరూపము కూడా దుఃఖమే అయితే కనుక మరి నీకు హాని కలగజేయకూడదు, కానీ నువ్వు ఇక్కడ దుఃఖిస్తున్నావు. ఎందుకని? నీ స్వభావము దుఃఖము కాదు కాబట్టి.
అందువల్ల నువ్వు ఇంకోటి కోరుకుంటున్నావు. నీ మనస్సు సుఖాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరైనా సుఖాన్నే కోరుకుంటారు కానీ దుఃఖాన్ని కోరుకోరు. ఎందుకంటే దుఃఖం అనేది వాడి స్వరూపము కాదు, వాడి స్వభావము కాదు. అందువల్ల వాడికి తన స్వరూపము సుఖస్వరూపమైన శాంతి స్వరూపమైన అది తెలియకపోయినా ఈ మనస్సు తన సహజ స్థితినే కోరుకుంటుంది ఎప్పుడు. అందువల్ల ఇది గాఢ నిద్రలోకి ప్రతిరోజు వెళ్తుంది. మరి తన దుఃఖాన్ని వదిలేస్తుంది. బాసు ఆ పై అధికారి ఏమన్నా తిట్టినా సరే ఆ పడుకునే ముందు దాకా బాధపడతాడు. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆ స్మరిస్తూ బాధపడతాడు. ఎందుకు ఇలా చేశాను, నన్ను ఎందుకు ఇలా తిట్టారు అని. అలా బాధపడుతున్నవాడు అలాగే ఇంకో కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు మంచం మీద. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. మరి వీళ్ళందరూ అంటే ఈ మనస్సు ఏం చేస్తుంది, అది గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వదిలేస్తుందా లేదా? నీ దుఃఖాన్ని వదిలేస్తున్నావు, నీ సంసారాన్ని వదిలేస్తున్నావు, నీ ఈతి బాధలన్నీ వదిలేస్తున్నావు, నీ బ్యాంకు బ్యాలెన్సు, నీ యొక్క డబ్బులు, నీ ఆఫీసు, నీ పని, నీ ఒత్తిడి, నీ ఇల్లు, నీ సంసారము, నీ వాకిలి, నీ కారు, నీ బంగళా అన్నిటినీ వదిలేయడానికి సిద్ధపడి చివరికి నీ వ్యక్తిత్వము కూడా ఆలోచనలు లేని నీ ఆలోచనలతో సహా అన్నిటినీ చివరికి నువ్వు పూజించే ఈశ్వరుని కూడా నువ్వు వదిలేయటానికి సిద్ధపడి నిద్రలోకి జారుకుంటున్నావు. అంటే ఏంటి, ఈ మనస్సు దేనికోసం వెళ్తుంది నిద్రలోకి ప్రతిరోజు అంటే అక్కడ తన సహజ స్థితిని అనుభవించటానికి. తన సహజ స్థితి ఏంటి, శాంతి సుఖము అక్కడ కోరుకుంటుంది. అందువల్ల నిద్రలో నీకు ఈ బాధలన్నిటిని వదిలేసి ఈ మనస్సు హాయిగా పడుకుంటుంది. మరి మనస్సు ఇవన్నీ సిద్ధపడే కదా వెళ్తుంది, అక్కడికి వదిలేసే వెళ్తుంది కదా. దీని అర్థము అక్కడ నీ సహజ స్థితి ఏదైతే ఉన్నదో ఆ మనస్సు ఆ సహజ స్థితికి దగ్గరగా ఉంటుంది ఆ గాఢ నిద్రలో. అందుకే పొద్దున్నే లేచి నువ్వు హాయిగా పడుకున్నాను అని చెప్తున్నావు. ఎందువల్లంటే నీకు అక్కడ దుఃఖము లేదు కాబట్టి కేవలం సుఖము ఉంది. నువ్వు సుఖం ఉంది కానీ అక్కడ ఎరుకతో కూడిన ఉన్న జ్ఞానము ఉన్నా నీవు ఆ శాంతిని ఆ సుఖాన్ని నీవు ఎరుకతో గ్రహించలేకపోతున్నావు. అందువల్ల నీవు పొద్దున్నే లేచి చెప్తున్నావు, అమ్మయ్య రాత్రి హాయిగా పడుకున్నాను అని. ఆ పడుకున్నంతసేపు నీవు ఆ నిద్రలో ఎరుకతో కూడి ఉన్న శాంతిని అనుభవించలేదు. పొద్దున్నే లేచి చెప్పావు అంతే, సుఖంగా పడుకున్నానని. ఆ పడుకున్న 8 గంటలు ఎరుకుతో కూడి ఉన్న సుఖాన్ని నువ్వు అనుభవించలేదు. అక్కడ ఉన్నా కూడా నువ్వు నీ అహంకారం ఇంకా మిగిలి ఉంది కాబట్టి నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావు. కేవలము అక్కడ మనస్సు లయమైపోయింది. లయమైన మనస్సు మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ ఇదిగో నేనంటే దేహము అన్న భావన కలిగి మిగతా ఆలోచనల యొక్క పరంపర దాన్ని కేంద్రంగా చేసుకొని అవి వస్తూ ఉంటాయి. వాటి వెంబటి నువ్వు వెళ్తూ ఉంటావు, ఆలోచన వెంబటి నువ్వు పరిగెడుతూ ఉంటావు. చెప్తారు గురువుగారు, అంటే ఈ మనస్సు హంస ఏ విధంగా పాలను నీటిని వేరు చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంటుందో అదేవిధంగా ఈ మనస్సు ప్రాపంచిక విషయాలను వేరు చేసి తనకు తానుగా ఆ శాంతిలో ఆ సుఖంలో మూలంలో నిలిచి ఉండే సామర్థ్యము దీనికి ఉండదు. ఎందుకంటే ఇది ఒక దాని మీద ఆధారపడి ఉన్నది. ఎవరి మీద ఆధారపడి ఉంది? స్వయం ప్రకాశమైన జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది. అలాగే ఆధారపడిన ఏ వస్తువు అయినా అది నశిస్తుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. అదేమీ శాశ్వతమైన వస్తువు కాదు. ఇప్పుడు ఒక చెట్టుకి మామిడి పండు ఉంది. ఆ మామిడి పండు ఆ చెట్టుని అంటి పెట్టుకొని ఉన్నది. అది కాయగా వచ్చి అది పిందె నుంచి కాయ నుంచి పండై ఆ పండు పక్వానికి వచ్చినప్పుడు అది రాలిపోతుంది. అదేమీ శాశ్వతంగా అంటి పెట్టుకొని ఉండదు ఆ చెట్టుకి. ఆ పండు అక్కడ నిలబడటానికి కారణము, ఆ వేలాడటానికి కారణము ఆ చెట్టే. కానీ ఎప్పుడైతే పండు పక్వానికి వచ్చిందో అది రాలిపోతుంది. ఎంత ఆధారపడి ఉన్నా ఆ చెట్టు మీద అది ఎప్పుడో అప్పుడు ఆ భూమి మీద పడిపోతుంది. అది 2-3 రోజులకి కుళ్ళిపోయి ఆ భూమిలో కలిసిపోతుంది, ఆ ధూళిలో కలిసిపోతుంది. అలాగే ఈ మనస్సు కూడా స్వయం ప్రకాశమైన జ్ఞానం మీద ఆధారపడినా అదేమీ శాశ్వతమైన మనస్సు కాదు, అదేమీ పర్మనెంట్ మనస్సు కాదు, అదేమైనా పూర్ణమైన మనస్సు కాదు. ఇది ఒక ఆభాస కాంతిలో పరిమితమయ్యి నేను నాది అంటుంది.
ఎప్పుడైతే ఆ పండు పక్వానికి వచ్చి ఆ చెట్టుని వదిలి కింద పడిపోయి ఆ దురిలో కలిసిపోయిందో, అలాగే ఆత్మ అనుగ్రహంతో ఈ యొక్క దేహాత్మ బుద్ధి, ఈ మాయా నేను కూడా ఈ ధూళిలో కలిసిపోతుంది. అంటే లేనిది లేనట్టుగా ఎగిరిపోతుంది. అందుకని ఇది ఒకదాని మీద ఆధారపడి ఉంది కాబట్టి, ఈ మాయా నేను దానికి ఉనికి లేదు కాబట్టి, అందుకని అది ఎప్పటికైనా నశిస్తుంది. అది ఎలా నశిస్తుంది అంటే కేవలము ఆ గురువు యొక్క అనుగ్రహంతో, ఆత్మ యొక్క అనుగ్రహంతోనే ఆ జ్ఞానవృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. అప్పుడు మాత్రమే ఈ దేహాత్మ బుద్ధి నశిస్తుంది. నశిస్తుంది అంటే అదొక వస్తువు కాదు నశించటం అంటే, అది ఆ భ్రాంతి తొలగుతుంది. నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఆ జీవ భావన, ఆ జీవ లక్షణాలు అప్పటిదాకా ఉన్నాయని అనుకుంటున్నావు కాబట్టి అది తొలగిపోతుంది. మనస్సు తనకు తానుగా అది తొలగించుకోలేదు. దానికి ఆ సామర్థ్యము లేదు, ఆ కెపాసిటీ లేదు మనస్సుకి. ఎందుకంటే ఆ మనస్సు ఎప్పుడూ దుఃఖాన్ని కోరుకోదు. ఎవరు కావాలని దుఃఖించుకోడు, తన్ను తాను దుఃఖించుకోలేడు. ఎవడు తన కళ్ళని తాను పొడుచుకోడు. అలాగే మనస్సు కూడా తనను తాను నష్టపరుచుకోదు. వ్యక్తిత్వము, ఆ అహంకారము ఇంకాస్త నిలబడాలని, ఇంకాస్త గట్టిపడాలని అది కోరుకుంటుంది. అందుకే ఎవరన్నా మిమ్మల్ని ఒక మాట అన్నా కూడా మనం వెంటనే రియాక్ట్ అవుతాం. ఎందుకని? తట్టుకోలేదు ఈ మనస్సు. ఈ అహంకారం వచ్చేస్తుంది బయటికి, ఆ వ్యక్తిత్వం వస్తుంది, ఆ నామరూపాలతో తాదాప్యం చెంది ఉంది కాబట్టి అది వెంటనే ఆ పెట్రోగిపోయి బయటకు వచ్చేసి నన్నంటావా అంటుంది. అక్కడ తన అహంకారాన్ని చంపుకోలేదు, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనుకుంటుంది. అందుకే భగవాన్ అంటారు, ఆ మాత్రం మూల్యం చెల్లించక తప్పదు నీవు. అంటే అహంకారాన్ని వదులుకోక తప్పదు. దానికి నీవు సిద్ధపడ్డావా? దానికి నీవు సిద్ధపడితేనే అప్పుడు ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుంది. నీవు అహంకారాన్ని నిలబెట్టుకొని, ఒక వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొని నేను ఆత్మని పొందాలి, నేను శాంతిని పొందాలి, నేను సుఖాన్ని పొందాలి అని అనుకుంటే అది ఎప్పటికీ కుదరదు. నేను బాగా చదువుకున్నాను, నాకు పరపతి ఉంది, నాకు స్నేహాలు ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, నాకు సంపద ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నేను దేన్నైనా కొనగలను అంటే అది ఇక్కడ కుదరదు. నువ్వు భౌతికంగా నువ్వు ఎన్నైనా కొనుక్కోవచ్చు. నువ్వు వస్తువు మార్కెట్లోకి వెళ్ళి నువ్వు ఎంత డబ్బైనా సరే ఆ వస్తువుని కొనుక్కొని నువ్వు తాత్కాలికంగా ఆ వస్తువులో సుఖాన్ని పొందొచ్చు. ఆ వస్తువు ఏమి తాత్కాలికంగా అప్పటికప్పుడు సుఖం ఇస్తుందే కానీ అది పర్మనెంట్గా ఇవ్వదు. నీకే బోరు కొడుతుంది కొన్నాళ్ళైన తర్వాత. మళ్ళీ ఆ వస్తువు అమ్మేసి ఇంకొక వస్తువు తెచ్చుకుంటావు. నీకున్న సంపదతో నీవు శాంతిని కొనలేవు, నీవు ఆనందాన్ని కొనలేవు. నీకు ఏది కొన్నా అది దుఃఖాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఏ వస్తువైనా సరే, ఎంత కాస్ట్లీ వస్తువైనా సరే అది నీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది తప్ప పర్మనెంట్ శాంతి సుఖము ఇవ్వదు. ఎందుకంటే పర్మనెంట్ శాంతి, అన్డైల్యూటెడ్, అన్బ్రోకెన్, ఎండ్లెస్ బ్లిస్ అది నువ్వు కొనేది కాదు. అది నీవై ఉన్నావు, అది నీ స్వరూపం, అది నీ హృదయంలోనే ఉన్నది. అది దాన్ని అందుకోవాలి అంటే నీ అహంకారాన్ని, నీ వ్యక్తిత్వాన్ని నీవు వదులుకోవాలి. స్వయం ప్రకాశమైన ఆత్మలో నేనంటే దేహము అన్న తలంపు కూడా లేదక్కడ. కానీ నీవిక్కడ అహంకారంతో నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నావు, నామరూపాలతో తాదాప్యం పొంది ఉన్నావు, భేద దృష్టి కలిగి ఉన్నావు, ద్వంద్వ భావన కలిగి ఉన్నావు, అన్నీ సత్యం అనుకుంటున్నావు. కాబట్టి ఇదంతా నిలుపుకొని నాకు పర్మనెంట్ బ్లిస్ కావాలి అంటే అది ఇంపాసిబుల్, అది కుదరదు. సూర్యుని ప్రకాశంలో చీకటి ఉండదు, ఆత్మ ప్రకాశంలో అజ్ఞానము ఉండదు. నిజానికి గురువుగారు చెప్తారు, ఇన్ని మాటలు లేవు, అసలు ఇన్ని సంభాషణలు లేవు. అక్కడ ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము ఒక్కటే. నేనున్నానన్న అహంస్ఫురణ మాత్రమే ఉన్నది, లేనిది సృష్టి. ఈ అహంకారము కూడా లేదు, ఈ అహంభావము కూడా లేదు, ఈ వ్యక్తిత్వము లేదు, ఈ ద్వైతము లేదు, ఈ ద్వంద్వ భావాలు లేవు, రాగద్వేషాలు లేవు, అసలు ఏమీ లేవు. ఉన్నది నేనున్నానన్న అహంస్ఫురణ మాత్రమే ఉన్నది. అదే సత్యము, అదే భగవాన్ చెప్తున్నారు, అది కూడా అదే చెప్తారు. యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము ఒక్కటే. అసలు సృష్టే లేదు, అసలు జగత్తే లేదు, ఈశ్వరుడే లేడు, జీవుడే లేడు. నీవు ఉన్నావు అనుకుంటున్నావు కాబట్టి ఇదిగో ఇంత విచారణ చేయమంటున్నారు. నువ్వు విచారణ లేదంటే శరణాగతి పొందమంటున్నారు. నీకు లేదని ఎప్పుడు తెలుస్తుందంటే ఆత్మ తనకు తానుగా వ్యక్తమైనప్పుడు మాత్రమే అది ఎస్టాబ్లిష్ అవుతుంది.
నీవు దాన్ని తెలుసుకోలేవు, నీవు దాన్ని అందుకోలేవు, అసలు ఆత్మను అందుకోలేవు, వ్యక్తిత్వంతో ఆత్మని అందుకోలేవు. ఎందుకంటే ఇది లేదు కాబట్టి. లేని వస్తువు ఉన్న వస్తువుని ఎట్టా అందుకుంటుంది? ఒక తాత్కాలికమైన వస్తువు ఒక పర్మనెంట్ వస్తువుని ఎట్టా తెలుసుకుంటుంది? ఒక లిమిటెడ్ నాలెడ్జి ఒక అన్లిమిటెడ్ నాలెడ్జ్ని ఎట్టా తెలుసుకుంటుంది? ఒక పరిమితమైన జ్ఞానము ఒక పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఎట్టా తెలుసుకుంటుంది? తెలుసుకోలేదు. కాబట్టి ఆత్మని నువ్వు తెలుసుకోవటం కాదు, ఆత్మ తెలియబడుతుంది నీకు. అది తనకు తానుగా వ్యక్తమైనప్పుడు అప్పుడు తెలియబడుతుంది. ఎవరికి తెలియబడుతుంది? ఒక వ్యక్తిగా తెలియబడదు. రమేష్ గాను సురేష్ గాను అది నీకు తెలియబడదు. అక్కడ ఇంకా ఉండడు. అక్కడ ఆత్మ అనుభవం కేవలం ఆత్మకే. మరణానుభవము జరగకముందు వెంకట్రామన్గా ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే మరణానుభవం జరిగి ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము, ఉన్నది నేను మాత్రమే అన్న స్పష్టత ఎప్పుడైతే కలిగిందో, ఆత్మ తనకు తానుగా అది రివీల్ అయిందో, ఆ తర్వాత వెంకట్రామన్ లేడు. ఉన్నది ఇక జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానము ఆ హృదయంలో వచ్చి తిష్ట వేసుకొని ఆ నాలుక ద్వారా అన్ని ప్రశ్నలకి సమాధానము చెప్పించింది. ఏ సమాధానము కూడా ఒక వ్యక్తిగానో ఒక వెంకటరామన్గా చెప్పలేదు. అక్కడ ఒక వ్యక్తి భావనతో చెప్పలా. పూర్తిగా ఆ జ్ఞానము ఆ హృదయంలో తిష్ట వేసుకొని కూర్చున్న తర్వాత ఆ నాలుకను వాడుకుంది అలా. కాబట్టి ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే తప్ప ఇక జీవుడికి ఉండదు. ఎందుకంటే జీవుడు ఒక ఊహా వస్తువు. అసలు జీవుడు అక్కడ మిగిలి ఉండడు. ఆ భ్రమ తొలగిపోతుంది. నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్న, అంతకుముందు కలిగి ఉన్న ఆ భావన, ఆ జీవ భావన, ఆ జీవ లక్షణాలు తొలగిపోతాయి. ఇంకా అంటే లేనిది లేనట్లుగా పోతుంది అంటారు రమణులు. ఉండిపోవటం కాదు, లేనిది లేనట్లుగా అక్కడ పోతుంది. అంటే సూర్యుడు ఉదయించటము, వెలుగు రావటము వెనువెంటనే జరుగుతాయి. తేడా ఏముండదు. అంటే ఆ ఉదయించినప్పుడే వెలుగు వస్తుంది, ఎక్కడ గ్యాప్ ఉండదు. ఉదయించిన 1 గంటకో లేకపోతే 2-3 గంటలకో వెలుగు రాదు. సూర్యుడు ఉదయించటము, వెలుగు రావటము రెండు ఒకే నిమిషాన ఒకే సమయాన జరుగుతాయి. అలాగే ఆత్మ తనకు తానుగా వ్యక్తమవటము, ఈ జీవభావన తొలగిపోవటము, ఈ దేహాత్మ బుద్ధిలోంచి విడుదల పొందటము రెండు ఒకేసారి ఒకే నిమిషమున జరుగుతాయి. దాంట్లో ఎటువంటి డిలే ఉండదు. మీరు ఒక 100 సంవత్సరాల ఉన్న ఒక చీకటి గదిలో, ఒక పాడుబడ్డ బంగళాలో మీరు వెళ్ళి ఒక కొవ్వొత్తితో ఒక వెలుగు వెలిగించారు, ఒక కొవ్వొత్తిని వెలిగించారు. అంటే అప్పటిదాకా 100 సంవత్సరాలుగా ఉన్న చీకటి ఒక్క కొవ్వొత్తితో పోయిందా లేదా? ఆ వెలుగుతో ఆ చీకటి పోయిందా లేదా? లేదంటే ఒక లైట్ వేశారు, ఆ లైట్ వేయటం వల్ల అప్పటిదాకా ఉన్న చీకటి పోయిందా లేదా? ఆ చీకటి మీరు లైట్ వేసిన 4-5 గంటలకో సాయంత్రానికో పోయిందా? వెలుగు రావటము, చీకటి పోవటం రెండు ఒకేసారి జరిగినాయి కదా. ఇది కూడా అంతే. ఆత్మ ప్రకాశించటము, ఈ దేహాత్మ బుద్ధి తొలగటము రెండు ఒకేసారి జరుగుతాయి. అలాగే 100 సంవత్సరాల ఆ చీకటి పోయినట్లు నీలో ఆ జన్మల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని 100 సంవత్సరాల నుంచి పేరుకుపోయి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్న ఆ వాసనలు, ఆ చావు పుట్టుకలు, ఆ రాగద్వేషాలు, ఆ అటాచ్మెంట్స్, ఆ పాపపుణ్యాలు, లాభనష్టాలు, ఆ సుఖదుఖాలు, ఆ ద్వంద్వము, అలాగే ఆ భేద దృష్టి, నీకు ఇతరులు ఉన్నారని, లేకపోతే వాళ్ళ స్త్రీ అని పురుషులని, ఆ లింగ భేదము, ఆ భేద దృష్టి కూడా అన్నీ పటాపంచలైపోతాయి, అన్నీ ఎగిరిపోతాయి. కేవలము అభేద దృష్టి మాత్రమే ఉంటుంది. ఏమాత్రము భేదభావం ఉండదు. ఆత్మలో భేదభావం ఉండదు. ఏమాత్రము కర్తృత్వము ఉండదు. ఏమాత్రము రాగద్వేషాలు ఉండవు. ఏమాత్రము ద్వంద్వానికి అసలు తావు లేదు అక్కడ. ఎందుకంటే ఆత్మలో అసలు ఏ వృత్తులు లేవు. ఒకే ఒక్క వృత్తి ఉంటుంది, అదే జ్ఞానవృత్తి. ఆ జ్ఞానవృత్తి ద్వారా అది తన్ను తాను తెలుసుకుంటుంది. అంటే నేనున్నాను అన్న అహంస్ఫురణ ఏదైతే ఉందో అది తనకు తానుగా ఉంటుంది, అన్యత్వము ఉండదు అక్కడ. అందువల్ల ఏ వృత్తులు లేక తన్ను తాను తెలుసుకుంటాం వల్ల అక్కడ ద్వంద్వభావం ఏర్పడదు. కానీ ఇక్కడ ఈ పరిమితమైన జ్ఞానము తన్ను తాను తెలుసుకోకుండా అన్నీ తెలుసుకుంటుంది. ప్రాపంచిక విషయాలు తెలుసుకుంటుంది, ఆలోచనతో అన్యత్వం ఏర్పరచుకుంటుంది, ఇతరులు ఉన్నారనుకుంటుంది, స్త్రీ అని పురుషులని ఇలా భేద దృష్టి ఏర్పరచుకుంటుంది.
దీనికి కారణం ఆలోచనలు. ఆత్మలో ఆలోచనలు ఉండవు, కేవలము జ్ఞానం వృత్తి మాత్రమే ఉంటుంది. అక్కడ ఒకే ఒక వృత్తి ఉంటుంది. కానీ ఇక్కడ పరిమితమైన జ్ఞానంతో ఈ మనస్సు అన్నిటినీ తెలుసుకొని ఆ వృత్తుల ద్వారా రకరకాల వృత్తుల్ని రిజిస్టర్ చేసుకుంటుంది. అందుకని ఇది తన స్వరూపము తెలుసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ వృత్తులతో అది సతమతమవుతూ ఉంటుంది. ఆ వృత్తుల్ని వెంట పెట్టుకొని ఎప్పుడూ బాహ్యంలోనే అది తిరగాడుతూ ఉంటుంది. అంటే ప్రపంచంతో తాదాప్యం చెందుతుంది, భగవంతునితో, ఈశ్వరుడితో, తనకు విడిగా ఒక భగవంతుడితో తాదాప్యం చెంది ఉంటుంది, తను నామరూపాలు ఆపాదించుకొని దాంతో తాదాప్యం చెంది ఉంటుంది. ఇలా వీటితోనే తాదాప్యం చెంది అదే సత్యం అనుకుంటుంది. అందువల్ల అది తను తాను తెలుసుకోలేదు ఎప్పటికీ. అదే గురువుగారు అంటారు, విషయ చింతన తల ఎత్తకుండా క్షణకాలం కనుక ఉంటే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. మంచిది. మౌనమే నీ సహజత్వం, మౌనమే శరణ్యం. ధన్యోస్మి.